నేను కూడా నీకు ముచ్చట చెప్పాలి బిడ్డ. చెప్పే. ఒకసారి ఫోను అల్లునికి బిడ్డ. ఫోను స్పీకర్లో ఉంది నాన్న, నువ్వు మాట్లాడే వింటున్నాడు. ఇప్పుడు అమ్మది ఏడాది మాసికం దగ్గరికి వస్తుంది కదా బిడ్డ, అది అయిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాను. అల్లుడు, నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక ఆలోచన ఉంది. తప్పు అని మేము అనుకుంటలే మావయ్య, కానీ ఇప్పటికిప్పుడే నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అర్థమవుతలేదు నాకు. ఇంట్లో ఎంతమంది ఉన్నా దీపం లాంటి ఇళ్ళలు లేకుంటే ఆ కుటుంబం నిండుగా అనిపించదు అల్లుడు. నాకు 2 బిడ్డలు, ఓ బిడ్డ పెళ్ళి నా చేతుల మీద కాలే, కనీసం ఇంకో బిడ్డ పిల్లన్నా నా చేతుల మీద చేయాలనుకుంటాను. ఒంటరిగా అది సాధ్యం కాదు. ఇవాళ నా పెద్ద బిడ్డ గర్భవతి, అన్ని పనులు నేను చేయలేను. ఆమె చూసుకోవడానికి ఒక ఆర్థిక కావాలి. అన్నిటికంటే ముఖ్యం, మీరు చుట్టమై వచ్చినాడు నేను మీకు అండి పెట్టాలే కానీ మీరే వచ్చి మీరే అండుకొని తింటే అది నాకు మంచిగా అనిపించదు. నేను మంచంలో పడ్డనాడు నాకు గంజినీళ్ళు పోసే దిక్కుండాలని అనుకుంటాను. నువ్వు అన్నది నిజమే మావా, జీవితాంతం ఒంటరిగా బతుకులు కష్టమే, కానీ అత్తమ్మ సంవత్సరంగా ఉన్నాయి కదా, అది అయిపోని సంబంధాలు చూద్దాం. అవసరం లేదు అల్లుడు, అది నేను చూసుకున్నా. చూసినావా? మా చెల్లె సంబంధం చూస్తే మొన్న వయసు చూసి వచ్చిన. చూసినావా? మరి ఇంకేంది సంతోషం, మాకు కూడా పని తప్పింది. ఏంది మావా ఇంకెందుకు అనుమాన పడతాను? ఆమెకు బిడ్డ ఉన్నది, కానీ ఆమె ఈడికి రాదు. దాని గురించి మీరేమనుకుంటారు? ఏంటిది? ఆమెకు బిడ్డ ఉన్నది, ఆమెకి రాదా? దానికి ఆమె ఒప్పుకున్నదా? మరి ఒప్పుకున్నది. ఏది మావా పెద్దవాళ్ళకి గిట్లా ఆలోచిస్తారు? తల్లి బిడ్డను వేరే చేసి తప్పు కదా మావా. ఆమెను కూడా ఇక్కడ తీసుకురా, ఈ కాంచెలు నీకు 3 బిడ్డలు అనుకొని మంచిగా కలిసిమెలిసి ఉందాం. అవును బాబు, అమ్మ లేకపోతే ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. అట్లాంటిది అమ్ముండి కూడా దూరంగా ఉంటే ఆ బాధ ఆ చెల్లె తట్టుకోలేదు. అందుకే ఆ చెల్లెని కూడా మన ఇంటికి రాని బాపు. అమ్మా, ఇదే మన ఇల్లు, నీకు మన ఇల్లంతా చూపిస్తా, సరేనా? ఏ మరదల పిల్ల, వాళ్ళు ఇప్పుడే వచ్చలేదా, కొంచెం ఆగరాదు, తర్వాత చూపిద్దు కానీ. అమ్మ, నువ్వు ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరి ముంగట ఉన్న ముచ్చట మాట్లాడుతున్నా, ఏమనుకోవద్దు. ఏమనుకోని చెప్పమ్మా. సబతి తల్లంటే తన పిల్లల్ని మంచిగా చూసుకుంటుంది, భర్త పిల్లల్ని సరిగ్గా చూసుకోదు. నువ్వు మాత్రం అలాంటి పని చెయ్యకమ్మా. ఏ గవే మాటలే. ఏం కాదు అల్లుడు, నా బిడ్డ కరెక్టే మాట్లాడింది.
నా బిడ్డను మీ చెల్లెగా ఒప్పుకొని ఇంటికి తీసుకురమ్మన్నప్పుడే మీరు కూడా నా కన్న బిడ్డలు అయిపోయారు. మీ ముగ్గురిని మంచిగా చూసుకుంటా బిడ్డ. సరే అమ్మా. మిమ్మల్ని నా సొంత పిల్లల్లాగానే చూసుకుంటా, కానీ సౌతి పిల్లల్లాగా నేను ఎప్పుడు చూడబిడ్డ. నేను కోరుకున్నది అదే. నా పిల్లలకు సహాయపడే సౌతతలు కావాలనే కోరుకున్నాను. కానీ వాళ్ళ కన్న తల్లే మళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళ. అవగాని వదినే మమ్మల్ని అట్టిగా ఇడిచిపెడదాం అనుకుంటున్నావేంది? నీ చేతి వంట తినిపియాలి మాకు ఇయ్యాల. అయ్యో తినకుండా పోదాం అనుకుంటాను అక్క, తిన్నాకనే పంపిస్తా నేను. అక్క వంటలు మంచిగున్నాయా? సూపర్ ఉన్నాయి వదినే. కూరగాయలైనా కానీ మటన్ కన్నా బెటర్ ఉన్నాయి. అన్న దావత్ ఇవ్వనే. దేనికైనా దావతు అంటే నీ పెళ్ళప్పుడు అడగకుండానే దావత్ ఇచ్చినావు. ఇప్పుడు కూడా చెప్పి నీ అంతటి నువ్వే దావతి. మన మామ పెళ్ళయింది, దానికే నార దావతు. ఏంది మీ మామకు పెళ్ళయిందా? అదేంది బిడ్డకు పెళ్లి చేసినాకనే నేను పెళ్లి చేసుకుంటా అని ఇన్ని రోజులు బ్రహ్మచారులు ఎక్కున్నాడా ఏంది? పిచ్చి బాడకావు. అది కాదురా, మా అత్తమ్మ చచ్చిపోయాక మా మామకు ఆడదిక్కుండా అని మేమే నిర్ణయించుకొని చేసినాం రా పెళ్ళి. ఓ అట్లనా? అట్లయితే 2 దావతులు. 2 దావతులు ఎందుకురా? మా మామ 2 పిల్లలు చేసుకుంది. ఏ కాదే, మీ ఇంట్లో తొట్టగట్టే రోజు వస్తుందట కదా, గందుకే. ఓ నీకు తెలిసిందా రా విషయం? పొద్దున పాలకాడ పెద్దమ్మ కలిసింది, ఆడ చెప్పింది. సరే కానీ ఇప్పుడు కాదు, బిడ్డ ఆరోగ్యంగా పుట్టినాక ఇస్తా. బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది నాకు తెలుసు, కానీ పుట్టేదాకా ఆగాలంటే నన్ను ఎవరు చప్పబడుతుంది. ప్లీజే దావతీయ రాందన్న. లేదురా, బిడ్డ పుట్టినాక ఇస్తా. సరే అయితే మీ మామ పెళ్లి దావతని రాందన్న. మా మామ అడుకోపోరా. బా మీ మామని ఎందుకు అడుగుతా అన్న? నువ్వు ఇవ్వాలి కానీ బా బిడ్డ కూడా పుడుతుంది. ఇయ్యరా అంటే దావత్ ఇట్టమైతుంది. అబ్బా అన్న మొత్తం చప్పబడుతుంది అన్న నాలుక. ఇయ్యన్న అన్న, ఇయ్యన్న అబ్బా దావత్ ఇయ్యన్న అన్న ప్లీజ్ అన్న. అన్న ఆగు ఆగు ఆగురా, ఇస్తా కానీ ముందు నువ్వు అన్న తిన్నావారా? అప్పుడే తిన్నా నేను. అరే తిన్నావారా? తిన్నాక దావత్ తక్కువ పడుతుందిరా. ఓ 100 బస్కెళ్ళి అరుగుద్ది, అటగా తాగిపిస్తా. అరే ఈ ఐడియా ఏదో మస్తున్నదే. సరే తీస్తా. తాగుడు కావాలి, తాగుడు వీరికి. ఎటు పోయినాం ఇంతసేపు? పెద్ద దగ్గర పెడతానే. నీకేమైనా పనా? పని కాదు, నేను మా అవ్వగారింటికి పోదాం అనుకుంటున్నా. ఎందుకే యాదకత్తాలా? ఒకసారి వేదంతి. ఈ ఆదికత్తురని కాదు కానీ మొదటిసారి ప్రెగ్నెంట్ అప్పుడు అవ్వగారింటికే పోవాలి. ఏది పోవద్దు, ఈయనే ఉండు, నేను మంచిగా చూసుకుంటా. అట్లా కాదు. అరే ఇది చెప్పడానికి ఎదురు చూస్తాను అప్పంచల్లి. నువ్వేం చెప్పినా అయినా. అబ్బా గట్లెందుకు మాట్లాడుతున్నావు? ఇగో నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడినావు అనుకో, అమ్మని బాబుని పిలుస్తా, ఇక వాళ్ళతోనే మాట్లాడుకో.
సరే వద్దులే, నేను పోను, ఇక్కడనే ఉంటా. అట్లా చెప్పిన మాట. సరే అగో మా చెల్లి ఫోన్ చేస్తాను. మాట్లాడుకోరా అయ్యా చెల్లె. హలో చెల్లె, మంచిగా ఉన్నావాయే? ఏమో అక్క, మంచిగా ఉన్నాను చెప్పాలో లేకపోతే మంచిగా లేనని చెప్పాలో నాకేం తెలుస్తలేదు. అగో ఏమైంది గట్లా అంటాను? మనం అనుకున్నట్లేదక్క, ఇక్కడ ఆమె వచ్చిన కా నుండి అంతా మారిపోయింది. ఏం జరుగుతుంది ఇంతకాడ? నన్ను దూరం పెడతాళ్ళు, నాకు అన్నం పెడతలేరు, వాళ్ళది వాళ్ళే మాట్లాడుకుంటాళ్ళు, నన్ను దగ్గరికి రానిత్తలేరు అక్క. నాకు మస్తు బాధ అవుతుంది. ఇదేంది ఎన్ని రోజులు ఏం చెప్పలేవు మరి? ఈ టైంలో నీకు చెప్పుడు మంచిది కాదు, అట్టిగా నిన్ను బాధ పెట్టుడు ఎందుకని నాలో నేను గుమిలిపోయినక్క. కానీ అట్లా ఓపిక పట్టుడు నాతోని కాక నా బాధ అంతియాలి నీతో చెప్పుకుంటానని. సరే నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. సరే అక్క. ఏమైంది? వచ్చిన మహా తల్లి మా చెల్లెని గోస పెట్టుకుంటుందట, ఏం మంచి చూసుకుంటలేదట. అది ఫోన్ చేసి బాధపడుతుంది. అగో వచ్చినప్పుడు నా బిడ్డలు మీరే, నాకు అన్ని మీరే అని చెప్పింది కాదే. సంధించేదాకా ఓ మాట, సంధించినాక ఓ మాట మీది. మీ చెల్లెకు పెళ్ళేదాకా ఈ బాధ తప్పతీయవే. అంటే అప్పటిదాకా ఓపిక పట్టుకొని కూర్చోవన్నా? అదేం లేదు, ఇప్పుడు పోయి అడుగుదాంపా అన్నాడు. అరే ఇప్పుడే పోనే తర్వాత బాగుంది. వద్దు, ఇప్పుడు నువ్వు వస్తావా నన్ను పొమ్మంటావా? తప్పా అప్ప పోంపా. అంత బాగా నా బిడ్డ ఇప్పుడే వస్తానువా? మేం మంచిగానే ఉన్నాం గాని మీరే మా చెల్లెనంతా మంచిగా చూసుకుంటలేరట. నేనెందుకు మంచిగా చూసుకుంటాను బిడ్డ? మంచిగా చూసుకుంటానా కాదు? మేమెందుకు మంచిగా చూసుకోలే? మంచిగా చూసుకుంటాను. మీరెంత మంచిగా చూసుకుంటారో అన్ని ముచ్చట్లు నాకు మా తెలిసినాయి. అది అడుగుదామని వచ్చిన. ఎవరు చెప్పి నీకు? చెల్లె చెప్పిందా? దాన్ని అడుగు. దానికి అంత ధైర్యం తెలివి ఉంటే నేను గీడదాకొచ్చే పనే ఉండకపోయేది. మీరేం చేసినా నాకు చెప్పేటోళ్ళు చెప్పిర్రు, చెప్తారు కూడా. చెప్పింది ఎవడో ఎవతో చెప్పు, వాళ్ళని అడుగుదాం. వాళ్ళ వీళ్ళ సంగతి పక్కకు పెట్టుర్రి, ముందుగాల ఇంట్లో మన సంగతి చూడుర్రి. ఏమైనా నా మీద పడతావు? ఎట్లా చూసుకుంటానా నాకు తెలుసు. నాకు తెలుసు నీ నాటకాలన్నీ. కానీ ఏం చేసావు నేను నాటకం? చూసి చూడని మాటలు మాట్లాడుకుంటే నువ్వు నాటకం చేస్తున్నావు. నీ అత్తగారింటికా నువ్వు అట్టే చేస్తున్నావా? అరే గిట్లా మాట్లాడే కూడా మంచిగా ఉండదు కానీ ఏమంటే కూర్చొని మాట్లాడుకున్నావు ఆవులి. ఇంకేంది మాట్లాడేది? దీని నిజ స్వరూపం మొత్తం బయటపడ్డాక అసలు నీకు నువ్వు అనుకుంటే చేస్తున్నావా ఇదంతా? చెప్తింటలేవు. నీకు ఇప్పుడు అట్లే అనిపిస్తుంది నానా? కొత్త సంసారం మొదలైంది కదా, అట్లనే అనిపిస్తుంది. చెల్లె బెదూరుకపో. ఎందుకక్క? కొన్ని రోజులు మా ఇంటి కాడు నువ్వు, అంతలా ఈడి కథలని నేను సర్ది పెడతా. అద్దక్క, నేను ఈయన్నే ఉంటా. నువ్వు వీడుంటే ఇప్పుడు జరిగిన ఈ కథకు ఈ మనుషులు నిన్ను చంపుతారే. అద్దక్క, మళ్ళీ అటు ఇటు తిరుగుడు మంచిగా ఉండదు. మళ్ళీ అసలు నువ్వు అట్టి మనిషి కూడా కాదు. అక్కడికి వచ్చి నేను ఇబ్బంది పెట్టానక్క. నాకు మీ అక్కకే ఇబ్బంది లేదు. ఇన్ని రోజులు ఇక్కడ కదా భయంగా 4 రోజులు మా ఇంటికి రా, నిమ్మలాగా ఉంటుంది. నువ్వేం ఆలోచించకు, పోయి బట్టలు చదువుకోపో.
చేస్తానే ధరణి ఏం లేదు బావా, ఫ్రెండ్తో చాటింగ్ చేస్తానా. ఇంటికి వేగ చేసుకుంది స్టార్టింగ్. అద్దం దించకపోయినా కనబడతారు మనుషులు. ఏం లేదు బావా, గాలి వస్తలేదు. ఏసీ ఉన్నాయి కదా, ఆయన ఇప్పటిదాకా లేని గాలి ఇప్పుడు కావాలా? ముందు క్లాస్ ఎక్కి. సరే బావా. ఏదో తీద్దాన్ని ఏమనకు,